నమస్తే, వెల్కమ్ టు వార్ రూమ్. నేను బలరాం. ఏపీలో విద్యుత్ ఒప్పందాల విషయంలో గత కొంతకాలంగా రాద్ధాంతం జరుగుతున్నప్పటికీ ఇప్పుడు కొంత సైలెంట్ అవుతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ ఆ వివాదంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా రెండు పార్టీలను టార్గెట్ చేస్తూ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతున్న పరిస్థితి. ముఖ్యంగా ఇవాళ అదానీ వ్యవహారంలో అదానీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్న ఒప్పందాలు, అదానీ చేసిన వ్యవహారంలో అనేక తప్పులు ఉన్నాయి, దాంట్లో అనేక వివాదాలు ఉన్నాయి. వాటిలో దాదాపు రాష్ట్ర ప్రజలకు సంబంధించిన 1,00,000 కోట్ల రూపాయల నష్టం జరిగింది రాష్ట్రానికి అనే ఒక అభిప్రాయాన్ని గతంలో ఉన్న కూటమి నేతలు వ్యక్తం చేశారు. అదేవిధంగా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూటమి సంబంధించిన ఈ ప్రస్తుత ఆర్థిక మంత్రిగా ఉన్న పయ్యావుల కేశవ్ గారు కూడా ఈ విషయంలో కేసులు వేసిన పరిస్థితి. అయితే ఇప్పుడు సడన్గా ఎందుకు సైలెంట్ అయ్యారు, మీరు ఎందుకు ఆ విషయంలో మాట్లాడట్లేదు అన్నది ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్న ప్రశ్న. కాంగ్రెస్ నేతలు స్ట్రైట్గా ఇవాళ పిసిసి అధ్యక్షురాలిగా ఉన్న వైఎస్ షర్మిల గారు ఇవాళ ఏసీబీ కార్యాలయానికి వెళ్ళారు. ఏసీబీ కార్యాలయానికి వెళ్ళి ఈ వ్యవహారంలో విచారణ జరిపించాలని చెప్పి డిమాండ్ చేస్తూనే ఆమె ఒక ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ ఒకటి ప్రజెంట్ చేశారు. ఆమె ఒక పంజరము, అది ఎల్లో కలర్లో ఉన్న పంజరంలో మధ్యలో ఏసీబీ అనే బోర్డును పెట్టి ఇవాళ ఏసీబీ అనే సంస్థ ఎల్లో కలర్ అంటే టీడీపీ పంజరంలో చిక్కుకుంది, వెంటనే విడిచిపెట్టండి, ఇవాళ రాష్ట్రంలో జరిగిన అవినీతికి సంబంధించిన విచారణ జరిపించండి, అదానీ అంటే ఎందుకు భయపడుతున్నారు అని చెప్పనంటూ టీడీపీ నేతలను ఆమె క్వశ్చన్ చేసిన పరిస్థితి. టీడీపీ కూటమి నేతలకు ఆమె వేస్తున్న ప్రశ్నలు ఇవాళ ఆ విషయంలో ఎందుకు వెనకాడుతున్నారు, విచారణ జరిపించేందుకు ఎందుకు భయపడుతున్నారని. మరోవైపు ఈ విషయంలో సమాధానం చెప్పాల్సిందే అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని గతం నుంచే ఆమె అడుగుతున్న పరిస్థితి. రైట్, మొత్తం మీద అసలు ఏం జరుగుతుంది అన్నది ఇవాళ నిజంగా టీడీపీ పంజరంలో ఏసీబీ చిక్కుకుందా, అసలు ఏసీబీ కేసులు ఒకవైపు వైసీపీ చెప్తుంది ఉన్న వ్యవస్థలన్నింటినీ కూడా మిస్యూజ్ చేసి మా మీద కేసులు పెడుతున్నారని చెప్పి, మరి ఇవాళ షర్మిల గారు చెప్తున్న మాటలేమో ఏసీబీ పూర్తిగా పంజరంలో చిలకలా మారింది, టీడీపీకి అనుకూలంగా, టీడీపీ లేకపోతే కూటమి ప్రభుత్వం దాన్ని పని చేయనీయకుండా అడ్డుకుంటోంది, జగన్మోహన్ రెడ్డి మీద లేకపోతే అదానీ మీద కేసులు పెట్టాల్సి ఉంటే వాటిని ఆపుతుంది అన్నది ఆమె అభిప్రాయంగా కనిపిస్తుంది. ఆమె ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. అసెంబ్లీలో చంద్రబాబు గారు మాట్లాడుతూ కనీసం అదానీ అన్న పేరు ఉచ్చరించడానికి కూడా భయపడుతున్నారు. అవినీతి జరిగిందని చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు తీసుకున్నారని చెప్తున్నారు, కానీ ఇచ్చింది మాత్రం అదానీ అని చెప్పడానికి భయపడుతున్నారు. ఎందుకంటే అదానీ బీజేపీ మనిషి కాబట్టి, మోడీ మనిషి కాబట్టి, చంద్రబాబు గారికి టీడీపీకి అలయన్స్ ఉంది కాబట్టి, అంటే వారి స్వార్థ రాజకీయాల కోసం, వాళ్ళ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం అదానీని కాపాడే పనిలో పడ్డారు చంద్రబాబు గారు. ఏ అదానీ మీద అయితే పయ్యావుల కేశవ్ గారు కేసు వేశారో అదే అదానీ కాపాడే పనిలో పడ్డారు ఇప్పుడు చంద్రబాబు గారు, ముఖ్యమంత్రి గారు. ఇక బీజేపీకి అదానీకి ఉన్న సంబంధం గురించి వేరే చెప్పనవసరమే లేదు. కేంద్ర స్థాయిలో అదానీ అవినీతి గురించి, ఈ డీల్ గురించి కూడా లీడర్ ఆఫ్ అపోజిషన్ గా రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో సైతం పార్లమెంట్ స్తంభించే విధంగా దీని మీద ఎంక్వైరీ జరగాలి అని అడుగుతూనే ఉన్నారు. అయినా కూడా అదానీ బీజేపీ పార్టీకి ఫండ్ చేసేవాడు కాబట్టి ఆ అదానీని కాపాడే పనిలో ఉన్నాడు మోడీ గారు. కాబట్టి ఇంతవరకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయమని ఎన్నిసార్లు అడిగినా కూడా ఇంతవరకు కూడా ఒక్క ఎంక్వైరీ కూడా పడలేదు అదానీ మీద. మొన్న రైట్, సో మొత్తంగా ఆమె చెప్తున్న మాటలు స్పష్టంగా ఇవాళ అదానీ పేరు చెప్పడానికి కూడా చంద్రబాబు నాయుడు గారు వెనుకాడుతున్నారు ఈ విషయంలో అని చెప్పనన్నది ఆమె ఆరోపణగా కనిపిస్తుంది. అయితే ఆమె పంజరం కాన్సెప్ట్ ఒకటి తీసుకొచ్చారు. పంజరం కాన్సెప్ట్ తీసుకురావడం ద్వారా ఏసీబీని టీడీపీ పంజరంలో పెట్టేసింది అని చెప్పి చెప్తున్నారు. ఏం చెప్పారో చూద్దాం. చంద్రబాబు గారి పంజరంలో ఉందా? చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. ఏసీపీకి ఈ డీల్ గురించి, మన రాష్ట్రంలో జరిగిన అవినీతి గురించి, ఈ కరప్షన్ గురించి ఇన్వెస్టిగేట్ చేసే అధికారం ఉందా, లేకపోతే చంద్రబాబు గారి పంజరంలో చిక్కుకొని ఉందా? చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. ఏసీపీ కూడా నిరూపణ చేసుకోవాలి, మీది యాంటీ కరప్షన్ బ్యూరో, మరి మీరు కరప్షన్ మీద సుమోటోగా తీసుకొనైనా సరే మీరు ఎంక్వైరీ చేయడానికి వీలు ఉంది. కానీ ఇంతవరకు కూడా ఏ ఒక్క సంస్థ అయినా ఎంక్వైరీ చేస్తాము అని అంటం లేదు. చంద్రబాబు గారు అయితే ఇక దాని గురించి మాట్లాడడం కూడా మానేశారు. మరి ఇప్పుడు చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. ఏసీబీ ఇది పచ్చ కలర్ లో ఉంది, అర్థమవుతుందమ్మా సింబాలిక్ గా? ఏసీబీ టీడీపీ పంజరంలో ఉందా? ఏసీబీని విడుదల చేయండి. ఏసీబీ ఒక దర్యాప్తు సంస్థ. ఏసీబీ ప్రజల కోసం పనిచేయాలి. ప్రజల కోసం పనిచేసే ఏసీబీని తన పని చేయనిస్తే ఈ డీలుకున్న మరకని
కానీ ఈ డీల్ లో ఉన్న కరప్షన్ ని బయట పెడితే డీల్ క్యాన్సిల్ అవుతుంది. డీల్ క్యాన్సిల్ అవ్వకపోతే 25 సంవత్సరాల పాటు అధిక ధరలు కరెంటు బిల్లుల రూపంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎక్కువ ధర చెల్లించాల్సి ఉంటుంది. ఇలా ఏమైనా రైట్, అది ఆమె చెప్తున్న మాటల్లో ఒకసారి మనం డిబేట్లోకి వెళ్దాం. టీడీపీ పంజరంలో ఏసీబీ అన్న అంశం, టీడీపీ పంజరంలో ఏసీబీ చిలుక అన్న అంశం మీద మనం డిబేట్లోకి వెళ్తున్నాం. డిబేట్లో మనతో జాయిన్ అవుతున్నారు రామబ్రహ్మం చౌదరి గారు, టీఎన్ఎస్ఎఫ్ నేత, కొత్త చిన్నపరెడ్డి గారు, వైసీపీ సీనియర్ నేత, అదేవిధంగా షేక్ సైదా గారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి. అయితే ఫస్ట్ మనం రామబ్రహ్మం చౌదరి గారితోనే మొదలు పెడదాం. చౌదరి గారు, ఏంటి ఇప్పుడు ఏసీబీని ఎప్పుడు పంజరంలోంచి విడిపిస్తారు మీరు? జగన్మోహన్ రెడ్డి లక్ష్మణ్ కహాని బయట పెడితే నిన్న నారా చంద్రబాబు నాయుడు గారు కొంతమంది మీడియా వ్యక్తులతో పిక్చర్ కార్యక్రమంలో కూడా నేను ఎక్కడా కూడా రాజీపడతలేదు, ఏదైతే శక్తి ఒప్పందంలో జరిగినటువంటి అవకాశాల పైన దర్యాప్తు చేపిస్తాము, ఏదైతే అవినీతి జరిగిందనే ఆరోపణలు ఉన్నాయో వాటిని వెలికిస్తాము, ఏదైతే ఏసీబీ కావచ్చు, సిఐడి కావచ్చు, ఇతర దర్యాప్తు సంస్థలు అవసరమైతే సిబిఐ కూడా ఈడీని కానీ ఇటువంటి దర్యాప్తు సంస్థలన్నింటినీ కోరైనా సరే అందులో వాస్తవాలు వీటన్నింటినీ కూడా దర్యాప్తు చేసి ప్రజలకు నిజంగా తెలియజేస్తామనే మాట మీడియా వ్యక్తులతో నారా చంద్రబాబు నాయుడు గారు నిన్నే శిక్షా కార్యక్రమంలో కూడా ఓపెన్గా చెప్పారు. ఇంకొక విధంగా ఈరోజు శర్మిల గారు మాట్లాడారు, తెలుగుదేశం పార్టీ పంజరం, దీన్ని పూర్తిగా మేము ఖండిస్తాము. తెలుగుదేశం ఈ యొక్క దర్యాప్తుని ప్రభావితం చేయవు. వ్యక్తుల ప్రమేయం సంస్థలకి ఎక్కడ కూడా ప్రమేయం లేకుండానే నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కానీ, ఎన్డీఏ ప్రభుత్వం కానీ స్వచ్ఛందంగా వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే హక్కులతో వాళ్ళు దర్యాప్తు చేసేందుకు ఖచ్చితంగా ఈ తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ ప్రభుత్వం సహకరిస్తుంది. ఏదైతే ఈ శక్తి ఒప్పందాలు దాదాపు గుజరాత్ రాష్ట్రంలో ఇదే అదాని కంపెనీ ₹1.99 కంటే ₹2 యూనిట్ విద్యుత్తుని కొంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ₹2.47 అంటే దగ్గరగా 50 పైసలు ఎక్కువ ఖర్చు పెట్టి విద్యుత్తుని కొనుగోలు చేసి ప్రజలపైన ఆనాడు భారం మోపారు. ఈ శక్తి ఒప్పందం దాదాపు 25 సంవత్సరాల ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆదాయాన్ని, విద్యుత్తుకు సంబంధించినటువంటి ఆదాయాన్ని తాకట్టు పెట్టి మరియు అప్పులు తీసుకొచ్చి ఆ రోజు ప్రజలు నడ్డిగించారని ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఆ రోజు కూడా మేము బాబుడే బాబు ఇదే క్రమం రాష్ట్రానికనే క్యాంపెయిన్ల ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికాన్ని కూడా చైతన్యపరిచాం. ఇక్కడ ఏదైతే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అభివృద్ధితో అవి అలానే కావచ్చు, లేదంటే ఇతర వ్యాపారస్తులు కావచ్చు, ఇతర సంస్థలు కావచ్చు, ఎవరైనా సరే రాజీ కాకుండా మేము ఈ యొక్క దర్యాప్తులో నిజ నిజాలు ప్రజలకు తెలియజేసేటువంటి బాధ్యత, ఈ రాష్ట్ర ప్రజలకి చెప్పాల్సినటువంటి బాధ్యత తెలుగుదేశం పార్టీ పైన స్పష్టంగా ఉంటుంది. ఇందుకు మేము కట్టుబడుకుంటా ఈ రాష్ట్రంలో జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి అవినీతి కారణాలు శక్తి ఒప్పందమే కాదండి, ఇతర సౌకర్యం చిత్తూరు కానివ్వండి, లేదా పీపీఐ విషయంలో కానివ్వండి, లేదంటే ఇతర కాంట్రాక్ట్ విషయంలో కానివ్వండి, ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తప్పులు చేసి రాష్ట్ర ప్రజల యొక్క ఆస్తులని వీటన్నిటినీ నాశనం చేసి వీళ్ళ యొక్క ప్రజల నటించి వీళ్ళు లక్ష్యాలతో అవినీతితో ఈ రాజ్యం వెళ్ళాలో నేనంతా కూడా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తాం. ఇక్కడ ఎక్కడ కూడా రాజీపడేటువంటి క్వశ్చనే లేదండి. రైట్, చౌదరి గారు, మీరు రాజీపడే అవకాశమే లేదు, క్వశ్చనే లేదని చెప్పని అంటున్నారు. కానీ ఇప్పటిదాకా ఇది జరిగిన తర్వాత ఇంత పెద్ద ఇష్యూలో ఏసీబీ ఎందుకు కల్పించుకోలేదు? ఇది ఇప్పుడు అఫీషియల్ కరప్షనే కదా. అటువంటిప్పుడు ఎవరెవరున్నారు అన్నది ఎందుకు ఇప్పటి వరకు కేసు ఎందుకు నమోదు కాలేదు అనే ఒక వ్యాలిడ్ క్వశ్చనే కదా ఇవాళ షర్మిల గారు రైజ్ చేసింది. నిన్నే
నారా చంద్రబాబు నాయుడు గారి ఈ యొక్క శక్తి ఒప్పందాలపైన గతంలో కూడా క్యాబినెట్లో ఒక నిర్ణయం తీసుకున్నారు. క్యాబినెట్ ఆమోదంతో ఏదైతే ఈ శక్తి ఒప్పందాలపైన రీఎన్క్వైరీ వేయడానికి క్యాబినెట్ ఆమోదం కూడా తెలిపింది. మీరు కూడా 4 రోజుల క్రితం చూశారు. ఈ క్యాబినెట్ ఒప్పందంలో ఈ యొక్క శక్తి ఒప్పందాలపైన పునఃపరిశీలించాలి, ఏదైతే అవకతవకలు జరిగాయో దాని మీద లోతైనటువంటి విచారణ జరగాలి, ఏదైతే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గాల అవినీతిని ప్రజలకు తెలియజేయాలనేసి నారా చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్ ఇతర క్యాబినెట్ సభ్యులందరూ కూడాను ఈ యొక్క శక్తి ఒప్పందం పైన దర్యాప్తుకి అలాగే వీళ్ళు చేసినటువంటి ఆ అవినీతిని బయటకు తీసేందుకు క్యాబినెట్ కూడా నిర్ణయం తీసుకుందండి. ఎస్, ఓకే. చిన్నప్పరెడ్డి గారు నమస్తే సార్. సార్ అర్జెంటుగా ఏంటి అసలు ఇవాళ మీ మీద కేసులు పెట్టాలని చెప్పి అనుకుంటే అక్కడ టీడీపీ పంజరంలో ఏసీబీ చిలుకగా మారిపోయింది అని చెప్పేసి షర్మిల గారు చెప్తున్నారు. టీడీపీ పంజరంలో చిలకేమో తెలియదు కానీ టీడీపీ పంజరంలో చిలకలాగా ఈ కాంగ్రెస్ పార్టీ షర్మిల గారు ఎప్పుడు కావాలంటే అప్పుడు రావడం, వారికి కావాల్సినటువంటి మాటలు పలకడం, మళ్ళీ వెళ్ళడం అనేటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆ రోజు పీపీఏ పద్ధతి ద్వారా తెలుగుదేశం వాళ్ళు తీసుకున్నటువంటి ₹5.45 ఒక యూనిట్ని పర్చేజ్ చేసేదాన్ని ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ₹5.45 పెట్టి మనం అసలు ఎందుకు కొనాల్సిన అవసరం ఏముంది, వాటన్నిటిని రద్దు చేస్తారు. ఒక నిమిషం చౌదరి గారు కొద్దిసేపు ఆగండి, ఆయన మాట్లాడినాక మీకు ఇస్తాను. రైట్, ఒక నిమిషం బ్రహ్మం గారు తను కంప్లీట్ చేయనివ్వండి. చౌదరి గారు కంప్లీట్ చేసినాక మీ దగ్గరకు, మన చిన్నప్పరెడ్డి గారు కంప్లీట్ చేసినాక మీ దగ్గరకు వస్తారు. చిన్నప్పరెడ్డి గారు కంప్లీట్ చేయండి. ఎస్ ప్లీజ్. ₹5.45 ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టినా సరే ₹5.45 చొప్పున కొని వారి లబ్ధిదారులందరూ వాళ్ళందరూ కూడా ఆ అవకాశం కల్పించేటట్టు చేసినటువంటి వాటన్నిటిని కూడా మనం చూసాం. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ₹2.49కి సెకీతోటి ఒప్పందం చేసుకున్నారు సార్. అదానితోటి కాదు ఒప్పందం చేసుకున్నది, సెకీతోటి కేంద్ర గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఒక సంస్థ ద్వారా మనం ఒప్పందం చేసుకున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా 25 సంవత్సరాల పాటు ఇది తీసుకోవడం వల్ల ప్రజలందరూ కూడా మంచి జరుగుతుంది. ₹1,10,000 కోట్ల అదనంగా జనానికి ఇబ్బంది లేకుండా కలిసి వచ్చేటటువంటి పరిస్థితి. సంపదని సృష్టించడం అంటే ₹5.45 కోట్ల కాదు, సంపదని సృష్టించడం అంటే ₹1,10,000 కోట్ల సంపదని కల్పించడం, ఇది చేయాల్సిందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు నిర్ణయం తీసుకొని చేయడం జరిగింది. ఇందాక చౌదరి గారు మాట్లాడుతూ గుజరాత్లో ₹1.99కి కొన్నారు, అదాని గారి దగ్గర నుంచి అదాని గారు తీసుకున్నారు. ఎందుకని ఇక్కడ ₹2.47కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఎందుకు తీసుకున్నది అని చెప్పేసి చౌదరి గారు అడగడం జరిగింది. అయ్యా మీరు గత 4 రోజుల నుంచి జరుగుతున్నటువంటి చర్చలో మీరు లేరు. ఎందుకంటే ఈ జరుగుతున్నటువంటి ఇవన్నీ కూడా రాజస్థాన్ కానీ గుజరాత్ కానీ ఎడారి ప్రాంతంగా ఉండి 50 పైసలు వాళ్ళకి సపరేట్ గా వాటన్నిటికీ ఉండే అవకాశం ఉన్నది కాబట్టి ₹1.49కి ₹1.99కి వాళ్ళ దగ్గర పర్చేజ్ చేయడం జరిగింది. కానీ అక్కడ ఉన్నటువంటి పద్ధతి ద్వారా, ఎందుకంటే ఇప్పుడు ప్రత్యేక హోదా ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఉండేటటువంటి ట్యాక్సులు కానీ ఆ పరిస్థితులు కానీ వాటికి ఉన్నటువంటి అవకాశాలు కానీ వేరుగా ఉంటాయి, మనలాంటి రాష్ట్రాలకు వేరుగా ఉంటాయి. అలానే అక్కడ ఉన్నటువంటి ఎడారి ప్రాంతంలో ఉండటం వల్ల ప్రత్యేక హోదాలను ఎడారి ప్రాంతాల కింద వాటిని గుర్తించడం జరిగింది. కాబట్టి గుజరాత్ లో రాజస్థాన్ సంబంధించినటువంటి 50 పైసలు వాళ్ళకి కలిసి వచ్చేటట్టుగా ఉన్న అవకాశాన్ని వాళ్ళకి ₹1.99కి ఇవ్వడం జరిగింది. అది తెలుసుకోండి. అంతేగాని దాని ఏదో పెద్ద పూజ
ఎస్ చౌదరి గారు ఆయన కంప్లీట్ చేయనివ్వండి. చిన్నప్పరెడ్డి గారు కంప్లీట్ చేయండి. రైట్ రైట్ చిన్నప్పరెడ్డి గారు కంప్లీట్ చేయండి. చెప్పండి చెప్పండి చిన్నప్పరెడ్డి గారు. వీటి మీద ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు మంత్రివర్గ నిర్ణయము. కావాలంటే ఒకసారి చూసుకోండి. బలంగా మీరు కూడా మీడియా మిత్రులు మీకు అన్ని కూడా తెలుసు కాబట్టి మీ వాళ్ళని కూడా చెప్పండి. మంత్రివర్గ నిర్ణయం ఏమైనా తీసుకున్నారా దీని మీద విచారణ. మనం ఆ రోజు డిస్కషన్ లో కూడా మాట్లాడుకుంటే అదే ఆ రోజు నేనే వచ్చాను. మాట్లాడుకుని ఎందుకంటే అసలు మంత్రివర్గ నిర్ణయం ఏదో తీసుకుంటాము ఏదో పెట్టి అసలు మొత్తం ఇంత హడావుడి చేశారు కదా అని కూడా మనం అనుకున్నాం. దాని మీద మీరు మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్. అలాగే షర్మిల గారు ఈ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నారు. ఆమె చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు అవసరమైతే కూటమి ప్రభుత్వం అడగలేని ప్రజలన్నింటినీ కూడా షర్మిల గారితో అడిగించేటటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారి యొక్క ఏసీపీ ఎల్లో రైట్ చంద్రబాబు నాయుడు గారు చిట్చాట్లో మాట్లాడారని చౌదరి గారు చెప్తా ఉన్నారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారికి ప్రెస్ మీట్లు పెట్టడం అన్నా లేకపోతే మీడియాలో చెప్పించడం ఉన్నాయి చెప్పించడం అని కూడా బాగా అలవాటేమో. దానికి చిట్చాట్లోనే చెప్పాల్సిన అవసరం లేదయ్యా. రైట్ ప్రెస్ మీట్ పెట్టి అలాని సంగతి తెలుస్తాం, జగన్మోహన్ రెడ్డి సంగతి తెలుస్తాం, మోడీ గారి సంగతి తెలుస్తాం, దీని అనుకున్న ఎవరైనా సరే వదిలిపెట్టమని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టి ఏసీబీ విచారణ అంటే ఏసీబీ విచారణ ఏది కావాలంటే దానికి విచారణ చేయొచ్చు. మాకు చిట్చాట్లోనే చెప్పుకోవాల్సిన పనుల ఇదేం చిన్న అంశం కాదు. 1,00,000 కోట్లకు సంబంధించిన అంశమని ప్రచారం చేశారు కదా. చెయ్యండి విచారణ. విచారణ చేయకుండా ఒక చిట్చాట్లు మాట్లాడుకుంటే అవ్వదు. రైట్ ఓకే అండి. రవికిరణ్ గారు ఇప్పుడు ఈ అదానీ వ్యవహారం రావడంతో ఏదైనా కూటమి ప్రభుత్వం ఏమైనా కొంత ఇబ్బందుల్లో ఉన్నట్ట ఈ వ్యవహారంలో? సార్ అదానీ గారి అంశం ఓకే, మనం కదా వాటితో చర్చించుకుంటున్నాం, రకరకాల అంశాలు చర్చించుకుంటాం. అయితే ఈరోజు ఓకే అదానీ గారు ఈ 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆ సమయంలో 2021 నెల నుంచి 2022 మార్చి వరకు 5 రాష్ట్రాలు ఛత్తీస్గఢ్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, జమ్మూ కాశ్మీర్ 5 రాష్ట్రాలతో ఏదైతే సెకీ ఒప్పందం చేసుకుందో, ఇది గవర్నమెంట్ చేసుకున్న ఒప్పందంలో మధ్యలో అదానీ గారు వీళ్ళందరికీ 2,100 కోర్స్ ఓవరాల్ ఇచ్చారని చెప్పేసి వాళ్ళ అభియోగపత్రంలో. సో దాని మీద వాళ్ళు కోర్టులో అభియోగపత్రం ఇచ్చారు, దాని మీద కొద్ది వెళ్తారు. అయితే దీనిలో ఓకే విచారణ పడటం దాన్ని తప్పలేదు. అలాగే విశ్వనాథరెడ్డి గారు ఏసీబీకి ఇచ్చారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా మన అసెంబ్లీలో కూడా చెప్పారు దీని మీద పూర్తి సమాచారం తెప్పించుకుంటూ ఏం చేయాలో చేస్తున్నారు. సో పబ్లిక్ డొమైన్లో అయితే ఒకసారి ఈ
ఇది జాతీయ పార్టీ. మీరు జాతీయ స్థాయిలో వివిధ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నారు, వివిధ రాష్ట్రాల్లో వేరే భాగపక్ష అధికారం పంచుకుంటున్నారు. ఈరోజు ఎలిగేషన్స్ వచ్చింది కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు కదా, మీరు ఆ సమయంలో పాలించిన ఛత్తీస్గఢ్ రాష్ట్రం, అలాగే ఇప్పుడు మీరు కూటమిగా ఉండి నడిపిస్తున్న తమిళనాడు ప్రభుత్వం, అలాగే మీకు ప్రతిపక్ష పార్టీగా ఒరిస్సాలో కూడా మీ ప్రతిపక్ష పార్టీ, అలాగే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం కూడా మీ ప్రభుత్వం మీరు మాట్లాడారు కలిసి అయితే ఎన్నికలు వెళ్ళారు కదా. సో మీ ప్రభుత్వాలు మరి ఆ రాష్ట్రాల్లో మీ స్టాండింగ్ ఈరోజు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఆ రోజు డీల్ చేసింది భూపేష్ బఘేల్ గారు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి. మరి ఆయన ఏమన్నా బయటకు వచ్చి చెప్పి నాకేం సంబంధం లేదు, ఇది గవర్నమెంట్ ప్రోగ్రామ్, నేను ఆదాయం డబ్బులు తీసుకున్నా అన్నారు. మరి స్టాలిన్ గారు మీ ప్రభుత్వం నడుస్తుంది, స్టాలిన్ గారు తీసుకున్నారని చెప్పి ఈ ఆరోపణ పత్రంలో ఉంది. మరి అక్కడ ఆరోగ్యం నాకేం సంబంధం లేదు, ఇది గవర్నమెంట్ ఆదాయంతో నాకేం తెలియదు అంటారు. మరి మిగతా రాష్ట్రాల్లో మీరు జమ్మూ కాశ్మీర్ మీ అధికారంలో ఉన్నారు, మరి అక్కడ ఏసీపీకి తెస్తున్నారు. లేదంటే మీరు పాలించినటువంటి రాష్ట్రంలో మీరు ప్రతిపక్షం ఉన్న రాష్ట్రంలో మరి వాళ్ళని పార్టీ నుంచి వస్తుంది లేకపోతే అక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా ఉంది గత 2 మాసాలుగా. అక్కడ మరి ప్రభుత్వానికి మా మీద వాళ్ళు ఏపీబీ ఎంక్వైరీ చేయండి, ఇలా చేయండి, 10 రోజులు చేయకూడదు, మా మీద ఎంక్వైరీ చేయండి అన్నారు కదా. అలాగే తమిళనాడులో మీ ప్రభుత్వం ఉంది కదా, మరి అక్కడ కూడా మీ కాంగ్రెస్ పార్టీ మీ ప్రభుత్వం మీద ఏసీబీకి పడుతుందా? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ, రాష్ట్రం మీ పార్టీ విధానం మారదు. రాష్ట్రం మార్చుకుంటే ఇది రాజకీయ దురుద్దేశాలు చేశారని చెప్పేసి ఉంటుంది. ఈ సరైన మెసేజ్ పోదు. అలాగే ఒరిస్సాలో కూడా ఒక స్టాండ్ తీసుకోవాలి. అలాగే జమ్మూ కాశ్మీర్ మీ పార్టీ రాష్ట్రమే ఉంది, మరి అక్కడి మీద ఏసీబీకి ఎంక్వైరీ ఇస్తున్నారా? అది కూడా చెప్పాలి కదా. సో స్థూలంగా కాంగ్రెస్ పార్టీ కూడా దేశవ్యాప్తంగా ఒక పాలసీ చేశారు. ఒక సైదా గారు అయినాక వస్తాను. రైట్ సైదా గారు ఒక నిమిషం, మీకే అవకాశం వస్తుంది. రవి గారు అయిపోయిన తర్వాత మీ దగ్గరికి వస్తాను. సైదా గారు మీ ఒక నిమిషం, సైదా గారు ఒక నిమిషం ఆగండి. సైదా గారు ఒక నిమిషం ఆగండి. రవి గారు అయిపోయిన తర్వాత మీ దగ్గరికే వస్తాను. సైదా గారు మీకే ఫైనల్గా వస్తుంది. ఎస్ రవి గారు మీరు కంటిన్యూ చేయండి. సైదా గారు ప్లీజ్. రైట్ ఒక చిన్నప్రెడ్డి గారు ఆగండి ప్లీజ్. చిన్నప్రెడ్డి గారు సైదా గారు ప్లీజ్. చిన్నప్రెడ్డి గారు సైదా గారు ఆగండి ప్లీజ్. చిన్నప్రెడ్డి గారు ఆగండి ప్లీజ్. రైట్ రవి గారు కంప్లీట్ చేయండి. ఒక నిమిషం. రవి గారు అయినాక నేను సైదా గారి దగ్గరికి వెళ్తాను. రవి గారు. ఎస్ సార్. ఎస్ ప్లీజ్ సైదా గారు ఆగండి, మీకు వస్తుంది. రవి గారు అయిపోయిన తర్వాత మీ దగ్గరికే వస్తాను ప్లీజ్. ఎస్ ప్లీజ్. రైట్ ఒక నిమిషం. సైదా గారు ఒక నిమిషం ఆగండి ప్లీజ్. రవి గారు కంప్లీట్ చేయండి, మీ ఇష్టం, మీరు చెప్పండి, మీరు చెప్పాల్సి. ఒక నిమిషం సైదా గారు ప్లీజ్. అయిపోయినాక వస్తాను. ఎస్ మీరు కంప్లీట్ చేయండి. రవి గారు కంప్లీట్ చేయండి ప్లీజ్. ఎస్ సైదా గారు ఆగండి ప్లీజ్. సైదా గారు. ఎస్ రవి గారు. సైదా గారు మీ దగ్గరికి వస్తాను ప్లీజ్. ఎస్
సైదా గారు ప్లీజ్. రవి ఆర్గ్యుమెంట్ వద్దు ప్లీజ్ ప్లీజ్. ఫస్ట్ రౌండ్ కంప్లీట్ చేయనివ్వండి. సైదా గారు మీకే లేట్ అవుతుంది. సైదా గారు ప్లీజ్, మీకే లేట్ అవుతుంది. రవి గారు కంప్లీట్ అయిపోతే మీ దగ్గరికి వస్తాను. రవి గారు 1 minute కంప్లీట్ చేస్తారు, మీ దగ్గరికి వస్తాను ప్లీజ్. రైట్, ఓకే. సైదా గారు ప్లీజ్ మీ దగ్గరికి వస్తాను. రవి గారు కంప్లీట్ అవ్వగానే 1 minute మీ దగ్గరికి వస్తున్నాను, ఆగండి ప్లీజ్. రైట్, రవి గారు సైదా గారు ప్లీజ్. సైదా గారు కోఆపరేట్ చేయండి ప్లీజ్. సైదా గారు 1 minute మీ దగ్గరికి వస్తున్నాను. 1 minute మీ దగ్గరికి వస్తున్నాను. ఒక్క నిమిషం ఆగండి. 1 minute మీకు అవకాశం వస్తుంది. 1 minute మీ దగ్గరికి అవకాశం వస్తుంది. ఒక్క నిమిషం ఆగండి సైదా గారు ప్లీజ్. ఎస్, రవి గారు కంప్లీట్ చేయండి ప్లీజ్. Yes, sir. Yes, sir. Yes. సైదా గారు ఆయన కంప్లీట్ చేయనివ్వండి ప్లీజ్. మీరు అడ్డుపడితే అది ఇంకా కంటిన్యూ అవుతా ఉంది. సైదా గారు ఆయన కంప్లీట్ చేయనివ్వండి ప్లీజ్. ఆయన కంప్లీట్ చేస్తే మీ దగ్గరికి వస్తుంది, అక్కడే కంటిన్యూ అవుతుంది. రైట్, రవి గారు కంప్లీట్ అయినా మీదే. ఒక్క నిమిషం సైదా గారు మీరు అడ్డుపడతా ఉంటే ఆయన కంటిన్యూ అవుతా ఉంది ప్లీజ్. సైదా గారు రైట్. ఓకే, రవి గారు మీరు ఫైనల్ ఒక మాటలో ఏమని చెప్తారా? రవి గారు రైట్. రవి గారు మీరు ఫైనల్ ఒక మాటలో చెప్పండి, నేను సైదా గారికి వెళ్తాను. ఎస్, ఓకే. రవి గారు రైట్. సైదా గారు వర్షన్ తీసుకుందాం. ఒక్క నిమిషం ఆగండి. రైట్, ఓకే. రైట్, సైదా గారు రైట్, ఓకే. ఒక నిమిషం సార్, ఒక నిమిషం. సైదా గారు మీరు ఆర్గ్యుమెంట్ మీ వర్షన్ క్లియర్గా ఇవ్వండి ప్లీజ్. సైదా గారు మీ వర్షన్ ఏంటో చెప్పండి ఇప్పుడు. రైట్, ఎస్. రవి గారు కాంగ్రెస్ వర్షన్ తీసుకుందాం. ఇప్పుడు అన్ని వర్షన్స్ విన్నారు. ఇప్పుడు షర్మిల గారి మీద రియాక్షన్స్ అన్ని చూశారు. ఇప్పుడు ఏం చెప్తారు మీరు సైదా గారు? సార్ చెప్పనివ్వండి ప్లీజ్ ఆయన చెప్పనివ్వండి. సైదా గారిని చెప్పనివ్వండి ప్లీజ్. ఒక నిమిషం చిన్నప్పరెడ్డి గారు ఆగండి. రైట్, సైదా గారిని చెప్పనివ్వండి ప్లీజ్. సైదా గారిని క్లారిటీ ఇవ్వనివ్వండి ప్లీజ్. రైట్, ఒక నిమిషం రవి గారు ప్లీజ్.
రవి గారు ప్లీజ్. రవి గారు ప్లీజ్. రైట్, ప్లీజ్ ఆర్గ్యుమెంట్ వద్దు దయచేసి మనం ప్లీజ్ మీ ఇద్దరు మంచి పొజిషన్లో ఉన్నారు, మీ పట్ల గౌరవం ఉంటుంది పబ్లిక్కి. ప్లీజ్ వద్దు. సైదా గారు ప్లీజ్ మనం ఛాలెంజ్లు చేసుకోవద్దు. మనం విషయం చెప్పండి ప్లీజ్. సబ్జెక్ట్లోకి రండి దయచేసి. రవి గారు ప్లీజ్. సైదా గారు ప్లీజ్ ఆవేశం వద్దు సైదా గారు ప్లీజ్. రవి గారు ప్లీజ్. రవి గారు ఎస్ రవి గారు ఐ డు అగ్రీ విత్ యూ. సైదా గారు పరస్పరం గౌరవించుకోండి ప్లీజ్ దయచేసి. మీరు గౌరవప్రదమైన స్థానంలో ఉన్నారు ప్లీజ్. మీ గౌరవం కూడా తగ్గొద్దు దయచేసి పరస్పరం గౌరవించుకోండి. సైదా గారు ప్లీజ్ మీరు కంటిన్యూ చేయండి. రవి గారు ప్లీజ్. సైదా గారు ఆయన వర్షన్ చెప్తారు, ఆయన పార్టీ వర్షన్ చెప్తారు ప్లీజ్. ఎస్ పరస్పరం గౌరవించుకోవాలి. నేను ఆ విషయంలో మీ ఇద్దరికి ఆ గౌరవప్రదమైన స్థానం ఉంటుంది ప్లీజ్. దయచేసి పరస్పరం గౌరవించుకుంటూ మీ పార్టీ వర్షన్ చెప్పండి ప్లీజ్ దయచేసి. సైదా గారు సైదా గారు బ్రహ్మం గారు ప్లీజ్ ఆగండి సార్. మాట్లాడేటువంటి తీరు మీరు చూశారు. ఆమె ఏం మాట్లాడితే 2021లోనే ఆ రోజు తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉంది. అప్పుడు పైలాం దేశంలో హైకోర్టులో ఈ యొక్క డీల్కి సంబంధించి కోర్టులో నిర్దేశారు. కానీ ఈ రోజు మాత్రం తెలుగుదేశం వాళ్ళు మాట్లాడలేదు, ఎందుకు మాట్లాడలేదు అనే దాని మీద ఆమె చాలా స్పష్టంగా మాట్లాడడం జరిగింది. ఒక్కొక్కరేమో చిన్నరెడ్డి గారు ఈరోజు శరీరం వచ్చి తాను తెలుగుదేశం వాళ్ళు ఏం మాట్లాడారంటే అది మాట్లాడుతుందని చెప్పి ఆయన మీద మా మీద ఆరోపణ చేస్తారు. టీడీపీ పంజరంలో అన్నారు. టీడీపీ పంజరంలో చెప్తా శర్మిలమ్మ అని చెప్పారండి, ఏమో లేదన్నా. ఒక్క నిమిషం చిన్నరెడ్డి గారు ప్లీజ్ దయచేసి ఆయన మాట్లాడివ్వండి, ఆయన కంప్లీట్ చేయనివ్వండి ప్లీజ్. రైట్ మీ సబ్జెక్ట్లోకి రండి. రైట్ సబ్జెక్ట్లోకి రండి. ఎస్ ఒక నిమిషం సార్. ఎస్ భారతీయ జనతా పార్టీ, భారతీయ జుమ్లా పార్టీ వాళ్ళు కూడా సార్ రవి గారు ఆయన కంప్లీట్ చేయనివ్వండి ప్లీజ్. రవి గారు ప్లీజ్ ఆయన కంప్లీట్ చేయనివ్వండి. ఒక్క నిమిషం చిన్నరెడ్డి గారు ఆయన కంప్లీట్ చేయనివ్వండి ప్లీజ్. నువ్వు కూడా నేనంటున్నావంటే పార్లమెంట్ లో రాహుల్ గాంధీ గారు గత వారం రోజుల నుంచి అన్ని పార్టీలు కూడా జేపీసీ కోరుతా ఉన్నాయి. మీకు జాతీయ పార్టీ మా పార్టీ మీద పోషిస్తున్నాం కదా. ఇప్పుడు అద్వానీ మీ పార్టీ మీ పార్టీ ఏ మీ పార్టీ సరే ఇస్తారా ఈయన ఎవరు చెప్తున్నారా, ఎవరు మాట్లాడుతున్నారు, నువ్వు చెప్తే నువ్వు మోడీ గారి స్థానంలో ఎస్ రవికిరణ్ గారు ఆయన రవికిరణ్ గారు ఎస్ కంప్లీట్ చేయండి. ఎస్
సార్ ఇష్యూ డివేట్ కాకండి ప్లీజ్, ఇష్యూ డివేట్ కాకండి ప్లీజ్. ఇప్పుడు మాట్లాడినట్టుగా మేము కూడా అర్థం మాట్లాడలేము. మేమేం చెప్తున్నాం అవినీతి జరిగిందో ఈ రాష్ట్ర ప్రభుత్వం 2021లో ఏ విధంగా అంతా తీసుకుందో దీనిపై ఎఫ్ఐఆర్ మరి కేసు నమోదు చేసి ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తా ఉందో దీనికి సంబంధించి ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోమని చెప్పి కాంగ్రెస్ పార్టీ మేము కోరుతా ఉన్నాం. మా శరీరంలో ఈరోజు ఏసీబీ ఆఫీస్కి వెళ్ళి ఆమెకు రిప్రజెంటేషన్ కూడా ఇచ్చింది. ఆ వెళ్ళినటువంటి సందర్భంలో అక్కడేమో కూడా ఏసీబీ సంబంధించినటువంటి డీజీ కానీ ఏడీజీ కానీ ఆఫీసులో నుండి లేకుండా వెళ్ళినటువంటి పరిస్థితులు. ఆమె స్వయంగా మరి ఏసీబీ ఈ విధంగా మరి ఎందుకు వ్యవహరిస్తా ఉంది అని దీనిలో ఎందుకు చర్యలు తీసుకోలేదు, ఇంత పెద్ద ఒక స్కామ్ జరిగినప్పుడు స్పందించాలి అని చెప్పి ఆమె మాట్లాడింది. మేము ఒకే కోరుతా ఉన్నాం, ఎందుకంటే ఎవరితో సొత్తు కాదు, ఇది మన 5 కోట్ల ఆనందం సంబంధించినటువంటి ఆస్తి. ఈ 25 సంవత్సరాల పాటు దీన్ని ఏకపక్షంగా ఒప్పందం చేసుకుని 1,60,000 కోట్ల రూపాయలు ప్రజలమైన భాగమైన సంబంధించిన కాదు. ఈ విషయంలోనే కాంగ్రెస్ పార్టీ ఈరోజు శ్రీరామ్ గారు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. దానికి మరి రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు గారు కాబట్టి ఎన్డీఏ భాగస్వామ్య పక్షం కాబట్టి మరి వాళ్ళు చర్యలు తీసుకోవాల్సి వాళ్ళ అధికారం ఉంది. ఈరోజు మనం చూసినట్లయితే ఆ రోజు పర్యావరణ కేసు 2020లో కేసు కేసుకుంటున్నట్టు కానీ కొనసాగింపుగా ఏం పడుతున్నామంటే ఈరోజు మరి అదానీ గారిని చూసి మరి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు భయపడతా ఉంది, ఎందుకు ఒక మాట కూడా మాట్లాడటం లేదు అనేటటువంటి వ్యవహారం మీద ఈరోజు శ్రీరామ్ గారు ఈరోజు మాట్లాడేటువంటి విషయం. కానీ సైదా గారు నన్ను కంప్లీట్ చేయండి. సమయం మధ్యలో బ్రేక్ అయింది. ఈరోజు గత వారం రోజులుగా పార్లమెంట్ లో మరి దీని మీద చర్చ జరుగుతూ ఉంది. మరి ఏపీసీ అని చెప్పి మరి కాంగ్రెస్ పార్టీ అన్ని పక్షాలు బాధ్యతలు కోరుతా ఉన్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం స్పందించడం లేదు. ఎందుకంటే గతంలో హిడెన్బర్గ్ వ్యవహారంలో మనం చూసాం. హిడెన్బర్గ్ సంబంధించినటువంటి వ్యవహారానికి సంబంధించి అప్పుడు కూడా ఏపీసీ ఏమంటే చేయకుండా మరి బీజేపీ ఆరోపణ కల్పించుకుంది. ఈ రోజు మరి ఈ వ్యవహారం తర్వాత కూడా రైట్. సైదా గారు ఒక నిమిషం ప్లీజ్ సైదా గారు ఒక నిమిషం రవి గారు రైట్. రవి గారు ప్లీజ్ రైట్. సైదా గారు ఇవాళ స్పెసిఫిక్ ఎవిడెన్స్ ఏమైనా ఇచ్చారా మీరు? రవి గారు ప్లీజ్ రైట్. సైదా గారు మీరు ఏమైనా స్పెసిఫిక్ ఎవిడెన్స్ ఇచ్చారా మీరు ఇవాళ? రైట్. సైదా గారు రైట్. ఒక నిమిషం టీడీపీ రియాక్షన్ తీసుకోవాలి. ఒక నిమిషం ప్లీజ్, టీడీపీకి టైం ఇవ్వండి ప్లీజ్. రైట్. ఒక నిమిషం ఆగండి ప్లీజ్. రైట్. రవి గారు ఆగండి ప్లీజ్. రవికిరణ్ గారు ఆగండి ప్లీజ్. రైట్. సైదా గారు టీడీపీ రియాక్షన్ తీసుకోవాలి. ఒక నిమిషం ఆగండి. రైట్. ఒక నిమిషం ప్లీజ్. సార్ సైదా గారు ఆగండి. టీడీపీ రియాక్షన్ తీసుకుందాం. ఒక నిమిషం. రైట్. బ్రహ్మం గారు ఇప్పుడు మీరు ఎవరిని చూసి భయపడుతున్నారు? ప్రభుత్వం ఇవాళ అదానిని చూసి భయపడుతుందని ఇంకా కూడా కాంగ్రెస్ నేత స్పష్టంగా అదే ఆలోచనతో ఉన్నారు. బ్రహ్మం గారు ఎవరైనా సరే తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించడం ఖాయం. ఇది తెలుగుదేశం పార్టీ యొక్క సిద్ధాంతమే. మా నాయకుడు అనేక సందర్భాల్లో చాలా క్లియర్గా అనేక సందర్భాల్లో చెప్పారు, తప్పు చేసినటువంటి వారు ఎంతటి వారైనా సరే శిక్ష తప్పదు. ఇది మా యొక్క తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం. అది ఎవరైనా కావచ్చు. జగన్మోహన్ రెడ్డి చేస్తారా, లేదంటే అదాని చేశారా, ఇంకెవరు చేశారనేది కాదు. ఇది ఎక్కడి నుంచి మొదలైంది? అమెరికాలో ఉన్నటువంటి దర్యాప్తు సంస్థ
వాస్తవాలు బయటకు వచ్చినాయి. మేము ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2021 ఆ సందర్భంలో చిన్నప్పటి గారు ఆగండి, బ్రహ్మంగారు అయిపోయిన తర్వాత మీ దగ్గరికి వస్తా. ఒక నిమిషం బ్రహ్మం గారు కంప్లీట్ చేయనివ్వండి. ఇది తప్పు జరిగింది, ముఖ్యమంత్రి యొక్క ప్రమేయంతోనే, ముఖ్యమంత్రి యొక్క ఒత్తిడితోనే ఇక్కడ ఈ తప్పు జరిగింది. ఆ రోజు నేను సాక్షాత్తు విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నాను, నేను మంత్రిగా ఉన్నప్పుడు నాకు ఈ యొక్క అంశాన్ని తెలియపరచలేదు. అయినా కానీ కంటిన్యూ చేయండి. ఆనాడు విద్యుత్ శాఖ మంత్రి గారు ఒకటే చెప్పారు, జగన్మోహన్ రెడ్డి ప్రమేయంతో, జగన్మోహన్ రెడ్డి యొక్క ఒత్తిడితోనే ఆనాడు సఖీ ఒప్పందాలు జరిగినాయి అనేసి రైట్. బ్రహ్మం గారు ఒక నిమిషం. చిన్నప్పటి గారు ఒక నిమిషం ఆగండి ప్లీజ్. ఒక్క నిమిషం బ్రహ్మం గారు మీకు క్వశ్చన్. ఒక నిమిషం చిన్నప్పటి గారు ఆగండి. చిన్నప్పటి గారు ఆగండి. చిన్నప్పటి గారు ఆగండి. ఒక నిమిషం ఆగండి. బ్రహ్మం గారు రైట్. బ్రహ్మం గారు ఎస్. బ్రహ్మం గారు ఒక విషయం చెప్పండి. బ్రహ్మం గారు రైట్. బ్రహ్మం గారు ఎస్. ఓకే బ్రహ్మం గారు ఎస్. రైట్. బ్రహ్మం గారు ఒక విషయం చెప్పండి మీరు. రైట్. చిన్నప్పటి గారు ఆగండి. బ్రహ్మం గారు ఒక మాట చెప్పండి, ఒక క్వశ్చన్ చెప్పండి, ఒక క్వశ్చన్ సమాధానం చెప్పండి. ఒక నిమిషం ప్లీజ్. చిన్నప్పటి గారు ఆగండి. బ్రహ్మం గారు నా వాయిస్ వస్తుందా మీకు? బ్రహ్మం గారు రైట్. బ్రహ్మం గారు విద్యుత్ ఒప్పందాల్లో తప్పులు జరిగి ఉంటే అప్పుడు విద్యుత్ శాఖ మంత్రి మంచోడు ఎట్లా అవుతాడు? అప్పుడు ముఖ్యమంత్రి అవినీతి పరుడు ఎట్లా అవుతాడు? ఆయన మీ పార్టీలో చేరినాడు కనుక ఇప్పుడు ఆయన పునీతుడు అయిపోయాడా? లేకపోతే మీకు అనుకూలంగా మాట్లాడుతున్నాడు కనుక ఇప్పుడు ఆయన పునీతుడు అవుతాడా? బాలినేని శ్రీనివాసరెడ్డికి సంబంధం లేదు అని చెప్పి మీరు ఎవరు సర్టిఫికేట్ ఇవ్వదలుచుకున్నారు టీడీపీ నుంచి? బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ఈ అవినీతితో అది జరిగిందా లేదో తెలియదు. అది అవినీతి జరిగి ఉంటే అప్పుడు విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ఇది సంబంధం లేదు అని చెప్పి మీరు ఏమైనా సర్టిఫికేట్ ఇస్తున్నారా టీడీపీ నుంచి? ఆయన సత్యహరిశ్చంద్రుడు అని చెప్పి భావించాలా? ఆయన సత్యహరిశ్చంద్రుడు అని భావించాలా? రైట్. ఒక్క నిమిషం వైసీపీ రియాక్షన్ తీసుకుందాం. చిన్నప్పటి గారు మీదే టైం. ఒక నిమిషం. రైట్. చిన్నప్పటి గారు మీరే చెప్పండి. ఒక నిమిషం. చౌదరి గారు ఆగండి. రైట్. చిన్నప్పటి గారు ఆర్గ్యుమెంట్ కాదు, మీ విషయం చెప్పండి, పాయింట్ చెప్పండి. ఒక నిమిషం సార్. బ్రహ్మం గారు ఆగండి ప్లీజ్.
రైట్, చిన్నపరెడ్డి గారు మాట్లాడివ్వండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. బ్రహ్మం గారు రైట్, చౌదరి గారు ఆగండి ప్లీజ్. రైట్, చిన్నపరెడ్డి గారు మీరు చెప్పండి. చిన్నపరెడ్డి గారు మీరు చెప్పండి. ఒక నిమిషం బ్రహ్మం గారు ఆగండి ప్లీజ్. బ్రహ్మం గారు ఆగండి ప్లీజ్. ఎస్, సమావేశంలో నాకు తెలియకుండా నిర్ణయం తీసుకున్నారు. నా శాఖకు సంబంధించినటువంటిది మంత్రివర్గ ఆమోదంతో చేస్తున్నారు. ఈ తప్పుడు వ్యవహారాల్లో నేను ఉండలేను ప్రభు, నా వల్ల కాదు అని చెప్పేసి ఆ రోజే మంత్రి పదవికి రాజీనామా చేసి బయటికి వెళ్ళినట్టయితే ఈ రోజు వాళ్ళని చెప్పేదన్నమాట దానికి ఒక అర్థం ఉంటుంది. ఆ రోజు ఉన్న నాళ్ళ నుండి ప్రభుత్వం ఉండి ఈ రోజు కూటమి కండువా కప్పుకోగానే వెంటనే నాకు సంబంధం లేదు, ఆ మంత్రివర్గ నిర్ణయాలతో సంబంధం లేదు, మంత్రివర్గ నిర్ణయంతో మంత్రివర్గానికి ఆ రాష్ట్ర ప్రభుత్వానికి మొత్తానికి సంబంధం ఉంటుంది కదా. ఆ రోజే ఎందుకని కాదని పోలేదు. ఈ రోజు బాలినేని మీకు మంచి అయ్యాడు, బాలినేని మీద విచారణ ఆ డేటా మంత్రి బాలినేని కాబట్టి ఒకవేళ దర్యాప్తు సంస్థలలో ఏదైతే ఇప్పుడు ఏసీబీ కావచ్చు, సిఐడి కావచ్చు, సిబిఐ దర్యాప్తు కావచ్చు, లేదా ఈడీ దర్యాప్తు అయినా ఎక్కడైనా సరే ఎవరి ప్రమేయం ఉందనేది కూడాను బయటకు వస్తుంది. ఖచ్చితంగా ప్రాణం శ్రీనివాసరెడ్డి కనుక తప్పు చేసి ఉంటే ఆ రోజు శిక్ష అనుభవించడం ఖాయం. ఎవరికైనా అంతే కదా. మీడియాలో శిక్షలు వేయొద్దు, మీరు కేసు పెట్టండి, కేసు పెట్టండి. అదానిని కోర్టు లాగండి, కేంద్ర ప్రభుత్వాన్ని కోర్టు లాగండి. ఈ చట్టంలో కూడా మీరు బాగానే ఉన్నారు కదా. మోడీ గారు చిన్నపరెడ్డి గారు కంప్లీట్ చేయనివ్వండి ప్లీజ్. బ్రహ్మం గారు ప్లీజ్. నిజాయితీగా ప్రజల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు గారి బ్రహ్మం గారు ఆగండి ప్లీజ్. చౌదరి గారు ఆగండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. చిన్నపరెడ్డి గారు మీరు ఒక మాటలో చెప్పండి, ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? ఇలా తాడిపత్రిలో మైనారిటీ నాయకుడు జావేద్ అనేటటువంటి వాళ్ళ ఇంటి దగ్గర ప్రైవేటు సైన్యాన్ని పెట్టి తెలుగుదేశానికి సంబంధించిన మున్సిపల్ చైర్మన్ ప్రైవేటు సైన్యాన్ని పెట్టి దందా చేస్తా అక్కడ పోలీసులు కనీసం చిన్నపరెడ్డి గారు బ్రహ్మం గారు ఆగండి. రైట్, రవికిరణ్ గారు ఒక నిమిషం సార్. చిన్నపరెడ్డి గారు ఆగండి ప్లీజ్. చిన్నపరెడ్డి గారు బ్రహ్మం గారు ఆగండి. రవికిరణ్ గారు అవగాహన అంతా ఉంది. నువ్వు ఇవాళ కొత్తగా వచ్చి చిన్నపరెడ్డి గారు ఆగండి ప్లీజ్. చిన్నపరెడ్డి గారు ఆగండి. ఇవాళ నువ్వు కొత్తగా వచ్చి నా సబ్జెక్ట్ మీద అవగాహన మాకు లేదని మాట్లాడతావేంది? మీరు 5 రూపాయలు 45 పైసలు పెట్టి ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడం కోసం బ్రహ్మం గారు ఆగండి ప్లీజ్. బ్రహ్మం గారు ఆగండి. డిబేట్ అన్నప్పుడు కొంచెం ఆగాలి, మిగతా వాళ్ళకి టైం ఇవ్వాలి. 5 రూపాయలు 45 పైసలు పెట్టి ప్రజలందరికీ తెలుసు. బ్రహ్మం గారు ఆగండి. బ్రహ్మం గారు ప్లీజ్. బ్రహ్మం గారు ఆగండి. బ్రహ్మం గారు ఆగండి ప్లీజ్. తప్పుడు గురించి రూపాయి పైసలతో సహాను వీళ్ళు చేసినటువంటి అవినీతి గురించి కూడా నానాడే. రైట్ ఓకే మీ వర్షం వచ్చింది. ఒక నిమిషం ఆగండి. రవి గారు రికార్డు పరంగా కూడా మీకు చూపిస్తాను. రైట్, బ్రహ్మం గారు ఆగండి ప్లీజ్. బ్రహ్మం గారు ఆగండి ప్లీజ్. బ్రహ్మం గారు ప్రభుత్వంలో ఉన్నారు, మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నారని చెప్పారు మీరు ఇందాక. మంత్రివర్గంలో నిర్ణయం తీసుకోవాలి, విచారణ చేయాలని నిర్ణయం తీసుకుంటే ఆ లెక్క వేరే ఉండేది. ఆ దమ్ము లేక అదాని గురించి మాట్లాడే సత్తా లేక మోడీ గారి గురించి మాట్లాడే ప్లీజ్. ఇష్యూ మీరు మొత్తం మీరు ఇద్దరే మాట్లాడుకుంటే కాదు, మిగతా వాళ్ళు మాట్లాడాల్సి ఉంటుంది. ప్లీజ్ మీ ఇద్దరికి మ్యూట్ అయ్యాల్సి వస్తుంది. దయచేసి మళ్ళీ ఫీల్ అవ్వద్దు ప్లీజ్. బ్రహ్మం గారు ఆగాలి మీరు. ప్లీజ్ మ్యూట్ అయ్యాల్సి వస్తుంది ప్లీజ్. రైట్ ఓకే. రవికిరణ్ గారు ప్లీజ్. ఇవాళ ఈ డిబేట్ ఎవడో చూసుండో 2 నిమిషాలు కట్ చేసి వెళ్ళిపోయి ఉంటాడు ఏంటి గోల్ అని చెప్పేసి. ఇప్పుడు సరే 2 నిమిషాలు నేను బయటకు వెళ్ళిపోతాను.
ఒకటి పీపీఏ అగ్రిమెంట్ల మీద షర్మిలారెడ్డి గారు ఒకటి అడిగారు కాబట్టి పయ్యావుల కేశవ్ గారిని జస్ట్ సమాచారం కోసం వీక్షకులకు ఎవరన్నా చూస్తే కనుక సమాచారం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో చేసిన పీపీఎల్ని రద్దు చేస్తున్నా అని చెప్పేసి 1 జూలై 2019 విద్యుత్ పీపీఎల్ మొత్తం రివ్యూ చేస్తున్నాను, ఒక కమిటీ వేస్తున్నాను, దాని మీద మొత్తం రివ్యూ చేసి నేను క్యాన్సిల్ చేస్తా అని చెప్పి అన్నారు. అంటే దానిలో ఆయన చెప్పింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు పవన విద్యుత్ ఏమో ₹4.84 చేసుకున్నారు, సౌర విద్యుత్ ఏమో ₹6.14 చేసుకున్నారు, ఇవన్నీ చాలా తడిసి మోపుడు అవుతుందని చెప్పేసి అన్నారు. అయితే అప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఫర్ రెన్యూవబుల్ ఎనర్జీ ఆర్పి సింగ్ గారు కూడా ఒక 2 పేజీలు లేఖ రాసి మొత్తం వివరించి జగన్మోహన్ రెడ్డి గారికి అడ్రస్ చేసి అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఇది కాదు, మీరు అపోహ పడుతున్నారు, మీరు అపోహల మీద ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటే I urge you not to revisit PPS only on basis of apprehensions of irregularities. This would not only send wrong signals to the investors across the world about credibility of contracts and government and agreements in India. భారతదేశంలో జరుగుతున్న అగ్రిమెంట్ మీద ప్రపంచవ్యాప్తంగా కాన్ఫిడెన్స్ పోతే చాలా ప్రమాదకరం అని చెప్పి అన్నారు మంత్రి గారు. అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ముందెళ్ళి క్యాన్సిల్ చేయడం జరిగింది. అయితే ఆ యొక్క కాంట్రాక్టుల్లో ఆ యొక్క కంపెనీలో అందరూ హైకోర్టులో కేసు వేశారండి. కేసు వేస్తే రిట్ పిటిషన్ చాలా మంది వీళ్ళందరూ అంటే ఒక 25 రిట్ పిటిషన్లు ఉన్నాయి, ఆ కంపెనీలందరూ వేశారన్నమాట. దీని జడ్జిమెంట్ 15/3/2020 ఉన్న అప్పుడు సిజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు అయినటువంటి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా గారు అండ్ జస్టిస్ నయనాల్ జయసూర్య గారు ఇచ్చినటువంటి 74 పేజీల జడ్జిమెంట్. ఈ జడ్జిమెంట్ లో ఏమన్నారంటే ఏ ప్రభుత్వం అగ్రిమెంట్ చేసుకోగానే మళ్ళీ ఇంకో ప్రభుత్వం వచ్చి మేము క్యాన్సిల్ చేస్తారంటే కుదరదు, అలా క్యాన్సిల్ చేసే హక్కు మీకు లేదు, మీరు ఉన్నది ఆనర్ చేయవలసిందని చెప్పి అప్పుడు వరకు జగన్మోహన్ రెడ్డి గారు 3 ఏళ్ల పాటు 2 ఏళ్ల పాటు డబ్బులు కట్టకపోతే ఆ డబ్బులన్నీ మళ్ళీ కట్టాలని చెప్పేసి జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. అయితే అలా జరిగింది అక్కడ. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అగ్రిమెంట్స్ సెక్యూతో చేసుకున్నారు. ఓకే, ఆ టైంలోనే సిపిఆర్ రామకృష్ణ గారు అభినందించినటువంటి లెటర్ కూడా చూపించండి సార్ రవికిరణ్ గారు. ఆ సెక్కి అభినందించినటువంటి లెటర్ కూడా చూపించండి. మీరు చూపించండి, నా దగ్గర లేదు కదా. చూపిస్తానండి అది నా మీద మీరు పేపర్ చూపిస్తే మీకు ఇష్టం ఉండదు, మీరు మాత్రం పేపర్ తీరు సిపిఐ రామకృష్ణ గారు 2021లోనే రిట్ పిటిషన్ 237/2021 అలాగే పయ్యావుల కేశవ్ గారు 2022 రిట్ పిటిషన్ నెంబర్ 76/2022 2 సంవత్సరాలు వేసిన రిట్ పిటిషన్ హైకోర్టులో ఇప్పుడు విచారణ జరుగుతోంది. మొన్న నవంబర్ 13వ తారీఖున విచారణకు వచ్చింది. దీన్ని చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు ధీరజ్ సింగ్ ఠాకూర్ గారు జస్టిస్ రవి చివరిపాటి గారు చూస్తున్నారు. ఇది మళ్ళీ వాదనకి రేపు డిసెంబర్ 11వ తారీఖు వస్తుంది. సో నేను అనేది ఏంటంటే ఇది మ్యాటర్ ఈ సబ్జుడైజ్ కాబట్టి లెట్ ద హైకోర్టు డిసైడ్ చేస్తుంది. చెక్కి ఒప్పందం వద్దు, క్యాన్సిల్ చేసేది అంటే క్యాన్సిల్ చేసేయచ్చు, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సంప్రదింపులు చేసి ఓకే ఇక్కడ ఏదైనా ప్రాబ్లం ఉంది, మీరు ఏదైనా తక్కువ చేయగలరా, లేకపోతే ఎక్కువ ఇచ్చేసామని ఫీలింగ్ ఉంది అని గవర్నమెంట్ డిస్కషన్ చేసి దాన్ని రిజాల్వ్ చేసే అవకాశం కూడా ఉంది. సో ఇది ఒక స్టాండ్ మీ ద్వారా ప్రజల ముందు చెప్పి నేను సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. రైట్ సార్. సైదా గారు. బలరాం గారు నేనేం చెప్తున్నానంటే సెకీ ఒప్పందానికి సంబంధించి లేకపోతే ₹1.99 యూనిట్ కాకుండా ఏదో మేము ₹2.49 మేము ఒప్పందం చేసుకున్నామని చెప్పి కాంగ్రెస్ వాళ్ళ వాదన చెప్తా ఉన్నారు. మన కిరణ్ గారు కూడా అప్పుడు జరిగినటువంటి ఒప్పందాలకు సంబంధించి లేకపోతే కోర్టులో రిట్ పిటిషన్ సంబంధించి ఆయన దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని వివరించారు. ఎందుకంటే ఇక్కడ ఒప్పందం పరిస్థితి అటు ఉంచితే ఇక్కడ యుఎస్ఏలో ఉన్నటువంటి ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆ యొక్క సంస్థ దీనికి సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. దాని మీద విచారణ జరుగుతూ ఉంది. 1750 కోట్ల రూపాయలు మరి ఇక్కడ లంచాలు తీసుకున్నాడు ఆనాటి ముఖ్యమంత్రి అని చెప్పి ఆ రోజు వాళ్ళు ఛార్జ్ షీట్ లో కూడా పెట్టారు. ఒక నిమిషం చిన్నప్పటి గారు కంప్లీట్ చేయనివ్వండి. మీకు తెలుసు మాట్లాడాలి కదా సార్, ఆనాటి ముఖ్యమంత్రి అనే అనలేదు. ఆనాటి ముఖ్యమంత్రి సైదా గారు చెప్పండి. ఆనాటి ముఖ్యమంత్రి పేరు పెట్ల జగన్మోహన్ రెడ్డి పెట్ల ఇన్ ద చైర్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఏపీ
at this time. చిన్నరెడ్డి గారు అన్నారండి, ఆ పదం ఒకటి ఉంది, ఆ పదం ఒకటి ఉంది కాదు. ఒక చోట అన్నారు, ఉన్నటువంటి వ్యక్తికి 1750 కోట్ల రూపాయలు మేము ఇచ్చాం, ఒప్పందం చేసుకున్నాము అని చెప్పుకున్నారు. బలరాం గారు మీరు ఖండించారనుకోండి, పోతే మేము మాట్లాడాల్సి వస్తుంది. 50 కోట్ల రూపాయలు అనేది వాళ్ళ ఒక అభియోగం వచ్చింది, వాళ్ళ మీద అని రాలేదు. ఒక నిమిషం అమెరికా చెప్పిందన్నీ అన్ని నిజాలే కావచ్చు, కావాలని ఏం లేదు. ఒక నిమిషం ఆగండి, అమెరికా చెప్పిందంతా నిజమే కావాలని ఏం లేదు. ఒక నిమిషం ఆగండి, సైదా గారు ఏం చెప్తారో చెప్పనివ్వండి. అట్టగా ఇప్పుడు బలరాం గారు FBI వాళ్ళు ఇచ్చినటువంటి ఆరోపణలో లేకపోతే వాళ్ళు పెట్టినటువంటి ఛార్జ్ షీట్ లో ఈ అన్ని అంశాలు ఉన్నాయి. మేమేం కోరుతున్నామంటే ఈ రోజు మా షర్మిలారెడ్డి గారు కూడా ఏం కోరుతున్నారంటే, అమెరికా వాళ్ళే ఈ FBI దీనివల్ల ఇన్వాల్వ్ అయ్యి ఈ విధంగా వ్యవహరించింది కాబట్టి ఈ రాష్ట్రంలో ఒక ఏసీపీ అయినటువంటి ఒక వ్యవస్థ ఉంది, ఈ వ్యవస్థ ద్వారా విచారణ జరిపించండి త్వరితగతిన. నిన్న మనం చూసాం కాకినాడ పోర్టుకి సంబంధించి ఇమీడియట్ గా మరి చంద్రబాబు గారు సిఐడిని చేత కేసు A1, A2, A3 అని చెప్పి ఒక 5-6 పేర్లు పెట్టి ఛార్జ్ షీట్ నమోదు చేశారు. వాళ్ళకి లుక్అవుట్ నోటీసులు ఇచ్చారు, హడావుడి చేశారు కదా, అవునా కదా? మరి ఇది కూడా దీనికి సంబంధించి కూడా 1,65,000 కోట్ల రూపాయలు మరి 25 సంవత్సరాల పాటు పేద ప్రజలు అందరూ కూడా మరి పన్నుల రూపంలో చెల్లించి ఆ భారం మోయాల్సిన పరిస్థితి వస్తుంది కదా. దీని మీద కూడా మేమేం కోరుతున్నామంటే, ఆ రోజు మరి చంద్రబాబు గారు ఇమ్మీడియట్ గా సిఐడిని ఏర్పాటు చేసి వీళ్ళందరి మీద లుక్అవుట్ నోటీసులు జారీ చేసి వాళ్ళందరూ అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేశారు కదా. కాకినాడ పోర్టు బియ్యం కుంభకోణానికి సంబంధించి మరి దీని మీద కూడా మేమేం కోరుతున్నామంటే, దీని మీద కూడా మీరు ఇమ్మీడియట్ గా రెస్పాండ్ కావండి. ఏసీబీని వేస్తారా, సిఐడికి చెప్తారా, దీని మీద విచారిస్తే లోతులు తెలుస్తుంది, ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు దీంట్లో అనేది మా ఆలోచన. అంతకు మించి మేమేదో ఇంకోటో అని కాదు, మేము ఎవరు పంజరంలో బొమ్మలం కాదు, చిలకలం కాదు. మేము ఫెయిర్ గా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కూటమి సీట్ కూడా రాదు, అది గుర్తుంచుకొని మాట్లాడితే బాగుంటుంది. చిన్నప్పటి అన్న గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. చిన్నప్పటి గారు ప్లీజ్, నువ్వు అట్లా మాట్లాడుతుంటే ఇప్పుడు ఈ రోజు మేము మిమ్మల్ని నిందించి మాట్లాడాల, తెలుగుదేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మీకెందుకు భయం? గుమ్మడికాయ దొంగలండి ఎవరంటే బుధాలు తోడుకోవడం మీకెందుకు? మీరు నిరూపించుకోండి. రైట్ సైదా గారు, ఓకే రైట్. బ్రహ్మం గారు సబ్జెక్ట్ క్లోజ్ చేసి టైం అయిపోయింది. ఒక నిమిషం ఆగండి. బ్రహ్మం గారు ఒక మాటలో ఏం చెప్తారు? బ్రహ్మం గారు ఒక మాటలో చెప్పండి ప్లీజ్. ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పులు కానివ్వండి, లేదా స్కాముల మీద కానివ్వండి, లేదా గత ప్రభుత్వాలు చేసినటువంటి ఏదైతే స్కాములు కానీ ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ అయినా సరే, జగన్మోహన్ రెడ్డి గారా, అదాని కంపెనీయా, లేదంటే కనుక ఇతర వ్యక్తుల ఇతర వ్యవస్థలు ఉండొచ్చు, ఎటువంటి ఎవరు ఉన్నా సరే ఖచ్చితంగా తప్పు చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. రైట్, ఓకే. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఉంటే కూడా ఏదైతే సిపిఐ కావచ్చు, లేదంటే గనక ఈడీ కానీ, లేదంటే గనక సిఐడి కానివ్వండి, లేదంటే ఏసీబీ, ఇలాంటి దర్యాప్తు సంస్థలన్నిటికీ కూడా స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి దర్యాప్తు సంస్థలు వాళ్ళ దర్యాప్తుని వాళ్ళు చేసుకుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడాను జోక్యం అనేది ఉండదు. రైట్ సార్. చిన్నప్పటి గారు ఒక మాటలో చెప్పండి ప్లీజ్. చిన్నప్పటి గారు మీరు ఒక మాటలో చెప్పండి ప్లీజ్. సార్, తెలుగుదేశం వారు ఉన్న మాటలు లేని మాటలన్నీ కలిపి ఏదో ఒకటి మాట్లాడి ఇక్కడ వచ్చేసేమో విచారణ కోరుతున్నామంటారు. విచారణ కోరాల్సినటువంటి చివరి నిమిషం అన్న మాటని జగన్మోహన్ రెడ్డి ఒక మాట అన్నాడు పదే, నాకు సన్మానాలు చేయండి, నన్ను గౌరవించండి అని అన్నాడు.
ఈయన చేసినటువంటి అవినీతి మీద గౌరవించాలా? రైట్ రైట్, ఒక నిమిషం ఆగండి, ఒక నిమిషం బ్రహ్మ గారు, ఒక నిమిషం ఆగండి ప్లీజ్, మనకు టైం అయిపోయింది, క్లోజ్ చేయాలి, ఒక నిమిషం ఆగండి. చిన్నప్రెడ్డి గారు ప్లీజ్. సార్, ఈ రాష్ట్రానికి 1,10,000 కోట్ల రూపాయల సంపదని చూపించినందుకు జగన్మోహన్ రెడ్డి గారిని సెకి అభినందించినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి డెఫినెట్ గా శాల్వా వేయాల్సిందే, డెఫినెట్ గా అభినందించాల్సిందే. దాంట్లో ఏమి ఎనికి తగ్గాల్సిన పని లేదు. ప్రత్యక్షంగా ఆయన ప్రెస్ మీట్ పెట్టి విచారణ కోరమని, అదాని గారిని విచారణకు రమ్మనమని, దాంట్లో ఉన్నటువంటి ప్రభుత్వంలో నుంచి బయటకు వస్తామని చెప్పేసి కేంద్రాన్ని కూడా చెప్పండి సార్. లేనిపోని మాటలన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద వేసి ప్రజలకు మంచి చేసినందుకు టైం అయిపోయింది. ప్లీజ్ సైదా గారు ఫైనల్గా ఒక మాటలో చెప్పండి. సైదా గారు మ్యూట్లో ఉన్నారు ఒకసారి చూడండి. ప్లీజ్. బలరాం గారు, మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఏం కోరుతున్నామంటే, ఈ రోజు షర్మిలమ్మ గారు ఏదైతే ఏసీబీకి రిప్రజెంటేషన్ ఇచ్చారో దాని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపించమని కోరుతా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఈ రాష్ట్ర పరిధిలో ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారు లేకపోతే ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి నాయకులు స్పందించి ఇమీడియట్ గా దీని మీద విచారణ జరిపించాలా. ఏదైతే కాకినాడ పోర్టు విషయంలో మీరు రెస్పాండ్ అయ్యి కేసులు నమోదు చేసి రైట్ సార్, థ్యాంక్ యూ. డిబేట్లో పార్టిసిపేట్ చేసిన రామబ్రహ్మ చౌదరి గారు, కొత్త చిన్నప్రెడ్డి గారు, షేక్ సైదా గారు, పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, అందరికీ ధన్యవాదాలు. ఇవాళ ఒక రకంగా చూసుకుంటే ఇవాళ ఒప్పందాలకు సంబంధించిన విద్యుత్ ఒప్పందాలకు సంబంధించిన చర్చ ఖచ్చితంగా రాష్ట్రంలో మొత్తంగా కొనసాగుతున్న పరిస్థితి. ముఖ్యంగా ఇప్పుడు అదానీ గారి వ్యవహారం రావడము, అదానీ ఈ ఒప్పందాల వ్యవహారంలో ఇవాళ రెండు పార్టీలను టార్గెట్ చేస్తూ, రెండు పార్టీలను కార్నర్ చేస్తూ కాంగ్రెస్ సరికొత్త వ్యూహంతో ముందుకు వస్తున్న పరిస్థితి. మరి షర్మిల గారి టార్గెట్ ఏం జరుగుతుంది, టార్గెట్ ఎవరిని పెట్టుకున్నారో, ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారిని, మరోవైపు టీడీపీని, చంద్రబాబు నాయుడు గారిని, ఇద్దరిని టార్గెట్ చేస్తూ ఆమె ముందుకు సాగుతున్న పరిస్థితి. ఏ రకమైన రాజకీయాలు జరుగుతాయి అన్నది చూడాల్సిన అవసరం ఉంది. ఇది వాటి వారు మరికొన్ని అంశాలతో రేపు కలుద్దాం. స్టే ట్యూన్ టు 6 TV.